ఇప్పుడు వచ్చిన ప్రేమైన దేవుని పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన పాఠము కన్న తండ్రి మనసెరిగిన పిల్లలు ఉన్నారు అనే పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ముందుగా ప్రార్థనతోటి ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలైనా. గడిచిన దినములన్నీ ప్రభా నీ కృప చేత ప్రేమ చేత మమ్మల్ని కాచి రక్షించి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ సన్నిధానంలో మేము ప్రార్థించడం ప్రభా ఈ మహాజ్ఞానాన్ని ఆలోచింపజేయడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీ పిల్లలను ఆశీర్వదించండి. నేను ఇచ్చిన మాటలు ప్రభా నేను చెప్పబోచుండగా నాకు సంయోచిత జ్ఞానాన్ని తెచ్చండి అనుకుంటున్నాను. వింటున్నాను పిల్లలకు అర్థం చేసుకునే మనసును తెచ్చమని అనుకుంటూ నేను నీ మాటలు చెప్పబోతుండగా ప్రభా నేను మంచి జ్ఞానంతో ఆలోచించి నీ మాటలు చెప్పే వారిలో ఉండటకు నాకు మంచి జ్ఞానాన్ని తెచ్చమని వేడుకుంటూ యేసుక్రీస్తునామమున ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు భూమి మీద ఎంతో మంది మనుషులు వచ్చారు. వచ్చిన మనుషులందరూ ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు వారికి నచ్చిన వారితోటి, వారికి నచ్చిన మనుషులతోటి వారి కష్టాలను బాధలను పంచుకోవడం ఈరోజు మనకు తెలుసు. ఎవరికి నచ్చిన వారితోటి వారి మనసులోని బాధను తెలుసుకోవాలని, వారి మనసులో ఉన్న మాటలు తెలుసుకోవాలని, వారి మనసు ఏంటో తెలుసుకోవాలని ఈరోజు ప్రతి మనిషి ఆలోచిస్తాడు. ఈరోజు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, స్నేహితుల మధ్య ఏ దాపరికాలు ఉండొద్దు అనేసి వాళ్ళ ఉన్న మనసులో ఉన్న భావాలన్నీ చెప్పాలనుకుంటాడు, కానీ నిజానికి అది చెప్పలేడు. ఒక స్నేహితుడితో అన్ని పంచుకోలేడు. ఒక స్నేహితుడితో దాపరికాలు ఉండొద్దు అని చెప్పుకుంటారే తప్ప, నా స్నేహితుడి దగ్గర ఏ దాపరికాలు నేను దాచుకోలేదని చెప్తాడు తప్ప అది నిజానికి అది అబద్ధం. ఆ స్నేహితుడి దగ్గర కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయి, వాటిని దాచుకుంటాడు. అలా స్నేహితుడే ఉంటే నా స్నేహితులో ఉన్న మనసులో ఉన్న నా స్నేహితుడి మనసు ఏంటో నేను తెలుసుకోవాలని స్నేహితుడు ఆలోచిస్తాడు. ఇంకా భార్యాభర్తల మధ్యలో కూడా ఏ దాపరికాలు ఉండవు అని అనుకుంటారు, కానీ భార్యాభర్తల మధ్యలో కూడా వారు చెప్పుకోలేని, భార్య చెప్పుకోలేని కొన్ని ఉంటాయి, భర్త చెప్పుకోలేని కొన్ని దాచుకొని ఉంటారు. కానీ భార్య అనుకుంటుంది తన భర్త మనసు ఏంటో తెలుసుకోవాలి, నా భర్త మనసు ఏంటో తెలుసుకుని నా భర్త మనసు ప్రకారం నేను నడుచుకోవాలని భార్య అనుకుంటుంది. ఇక భర్త కూడా అనుకుంటాడు తన భార్య మనసులో ఏముందో, భార్య మనసు తెలుసుకోవాలని తన భర్త కూడా అనుకుంటాడు. ఇక ఇలా భూమి మీద ఉన్న భార్య భర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకా శత్రువులను కూడా అనుకుంటారు. శత్రువులు మనసులో ఏముందో, నా మీద నా శత్రువు ఏమనుకుంటున్నాడో, నా శత్రువుల మనసులో ఏముందో అని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఇంకా మనుషులనే కాకుండా ఇంకా జంతువులను కూడా పెంచుకుంటూ ఉంటారు. ఆ జంతువులను పెంచుకుంటూ ఆ జంతువులకు ఇష్టమైన వాటిని కూడా ఇష్టమైన వాటిని తెలుసుకొని ఆ ఇష్టమైన వాటిని వాటికి పెట్టాలనుకుంటాడు. ఈరోజు మనిషి ప్రతి వాని మనసు తెలుసుకోవాలనుకుంటాడు, జంతువులను తెలుసుకుంటాడు, పక్షుల గురించి తెలుసుకుంటాడు, అన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. కానీ ఈ సృష్టిని సృష్టించి ఈ సృష్టి అంతా నీ కోసం చేసి
ఈ సృష్టిలో నిన్ను తన కుమారునిగా చేసుకొని భూమి మీదకి పంపించిన కన్న తండ్రి మనసు మాత్రము ఎవరు తెలుసుకోవాలని అనుకుంటలేదు. అసలు దేవుడు ఉన్నాడా, ఆయన కన్న తండ్రి ఉన్నాడా అనే ఆలోచన కూడా చాలా మందికి లేదు ప్రేమ దేవుని పిల్ల. కానీ దేవుడు మాత్రము తన పిల్లలకు తన పిల్లల మనసు తెలుసుకొని తన పిల్లలు ఏ దాపరికము అంటే ఏది కూడా తన మనసులో ఏది కూడా దాచుకోలేదు. తన మనసులో ఏమి దాచుకోకుండా తన మనసులో ఉన్నది అంతా తన పిల్లలకి చెప్పేయాలి. తన పిల్లలకు నేను నా హృదయాన్ని నా పిల్లలకు తెలియచేయాలి, నా పిల్లలకు తెలియాలి అనేసి, నా హృదయం ఏంటో నా పిల్లలకు తెలియాలి, నా హృదయంలో ఉన్న బాధ ఏంటో నా పిల్లలకు తెలియాలి, నా హృదయంలో ఉన్న ఆవేదన ఏంటో నా పిల్లలకు తెలియాలి అనేసి ప్రతి ఏది కూడా దాచుకోకుండా ప్రేమ దేవుని పిల్లరా ప్రతిదీ కూడా దేవుడు అన్ని విషదపరిచాడు. కానీ ఈరోజు మనుషులు మాత్రము ఆ కన్న తండ్రి మనసును తెలుసుకోలేకపోతున్నారు. మనము కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2:10 చూసినట్టయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. దేవుడు ఏమి కూడా దాచుకోకుండా ప్రతి దానిని కూడా ప్రేమ దేవుని పిల్లలు ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకు బయలుపరిచాడు. ఒక విషయం తప్ప. ఏంటి ఆ విషయం అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ. యేసుక్రీస్తు రెండవ రాకడ తప్ప మిగతా ప్రతి విషయాన్ని కూడా మనకు బయలుపరిచాడు. ఎందుకు యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మనకు బయలుపరచలేదు అని మనం అనుకుంటే, ఒకవేళ యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తుంది అని తెలిస్తే ఆ టయానికి సిద్ధపడతాడేమో. లేదు అంటే ఒకవేళ యేసుక్రీస్తు వస్తాడని గుండె ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. మా యేసుక్రీస్తు వచ్చేస్తే మేము నరకానికి వెళ్ళి పాపంలో ఉన్నాం అనుకో, మేము నరకానికి వెళ్ళిపోతామేమో అన్న భయంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అలా అనేసి ఇంకా మెయిన్ ఏంటంటే ఆయన విశ్వాసం ఏమంటున్నాడు, పరీక్షించాలి, పరీక్షించి తెలుసుకోవాలనుకుంటున్నాడు విశ్వాసాన్ని. ఏదో పలానా రోజు వస్తాడు అప్పటికి నువ్వు సిద్ధపడగలిగి ఉండటం కాదు, విశ్వాసముతో నిలకడగా ఉండాలి. అలా నిలకడగా ఉన్న విశ్వాసంతో ఉన్న పిల్లలు కావాలని కోరుకుంటున్నాడు దేవుని పిల్లలు. అలా కోరుకొని దేవుడు మనసెరిగిన పిల్లలు ఎవరైనా ఉన్నారా అనేసి అని ఆలోచించితే దేవుని పిల్లలు, అలాంటి పిల్లలు భూమి మీద ఎవరు లేరంటగా కనిపిస్తుంది. మన టైటిల్ ఏంటంటే కన్న తండ్రి అయిన దేవుడు మనసెరిగిన పిల్లలు భూమి మీద ఉన్నారా. రోజు 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీరందరూ కన్న తండ్రి అయిన మనసు పిల్లలు కాదంటారా? ఆయన మనసెరిగిన పిల్లలు కాదంటారా? వీళ్ళంతా కన్న తండ్రి అయిన మనసెరిగిన పిల్లలు అయితే మరి ఇక్కడ పౌలు గారు రోమీల సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నాడో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చూడండి. అపోస్తుడైన పౌలు గారు రోమీల సంఘానికి ఉత్తరం రాస్తూ, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయన ఆలోచన చూపిన వాడు
ఎవడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు మనసెరిగిన వాడెవడున్నాడు? ఎవడు? క్వశ్చన్ మార్క్. ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకు ఆలోచన అంటే ఆయన విశదపరిచిన 66 పుస్తకాలను క్షుణ్ణంగా పరిశోధించి చెప్పగలిగిన ఆయన మనసును తన పిల్లలకు చెప్పిన వాడెవడు? ఆయన మనస్సు ఎవరు? ఆయన మనసు అంటే ఏంటి? ఆయన మనసు ఎక్కడ ఉందంటే ఆయన మనసు అంతా బైబిల్లో పెట్టాడు. 66 పుస్తకాలలో రాయించి మనకిచ్చాడు. ఈ 66 పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని చదివి, ఆ జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని పరిశోధించి ఆయన మనసును తెలుసుకొని తన పిల్లలకు చెప్పే వాడెవడు అని చెప్తున్నాడు. అంటే ఆయన మనసు ఎరిగిన పిల్లలు లేరు, ఆయన మనస్సును ఆలోచించి విసిగపరిచే పిల్లలు కూడా లేరని చెప్తున్నాడు. సాధారణంగా భూమి మీద మన తల్లిదండ్రులు ఎవరు ఆలోచన చేసినప్పుడు భూమి మీద తన పిల్లలు ఎలా ఉంటారు? భూమి మీద పిల్లల కన్నా తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే, నేను నా పిల్లలతోటే ఎల్లప్పుడూ ఉండాలి అనుకుంటాడు. వాళ్ళు చివరి వరకు కూడా నా పిల్లలతో కలిసి ఉండాలి అనుకుంటాడు. కలిసి ఉండాలని వాళ్ళు అనుకుంటారు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రులకి? ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సాక్షాత్తు పరలోక తండ్రిలో ఉన్న ఆలోచనే ఈ రోజు మనలోకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు తల్లి గర్భములో ఉన్న ఒక తల్లి గర్భము ధరించినప్పుడు ఆ తల్లి ఎలా ఆలోచిస్తుందంటే, ఇగో నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ భూమి మీదకి వచ్చేసరికి నేనేం చేయాలి? నా కుమారుడికి మంచి బట్టలు కొనిపెట్టుకోవాలి, నా కుమారుడికి కావలసినవన్నీ నేను సమకూర్చుకోవాలనేసి ఆ కుమారుడి కోసం చలి రాకుండా స్వెటర్లు అల్లుకోవటము, తలకు అది కట్టడానికి అవి ఉన్నీలు అవి టోపీలు అల్లుకోవటము, ఇవన్నీ చేస్తూ ఉంటుంది తన తల్లి. ఎందుకంటే తన కుమారుని కోసం సిద్ధపరచాలి. తన కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత నా కుమారుడికి ఏది తక్కువ కావద్దు, ఏది కూడా నా కుమారుడు లోటు లేకుండా ఉండదు, నా కుమారుడికి అన్ని సమకూర్చాలనేసి ఒక తల్లి ఆలోచిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అలానే మన కన్న తండ్రి అయిన దేవుడు కూడా అలానే ఆలోచించాడు. అలానే ఆలోచించేసి నా పిల్లల కోసం నేను అన్ని సమకూర్చాలనేసి ఆయన ఏం చేశాడంటే, మనం భూమి మీదకి రాక మునిపే ఈ సృష్టిని అంతటిని కలిగించి తన పిల్లలకు అన్నిటినీ ఏది లోటు లేకుండా సమస్తాన్ని సిద్ధపరిచి భూమి మీదకి పంపిస్తే, ఆ భూమి మీద పంపించిన తర్వాత నా పిల్లలతోటి నేను ప్రతి దినము ఆ పిల్లలతోటి సరదాగా ఉండాలనుకున్నప్పుడు తనకు కోపం తెప్పించి తనకు దూరంగా మారిపోయారు. తనకు దూరం అయిపోయారు. ఆ దూరం అయిపోయినప్పుడు ఆయన పిల్లలను దూరం చేసుకునే మనసు ఆయనకు లేదు. తన పిల్లలు తప్పులు చేసిన ఆ పిల్లలను శిక్షించి తన దగ్గరికి చేర్చుకోవాలనే మనసు కలిగిన వాడు ఆయన. అందుకే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 17వ అధ్యాయం 27వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం చదవండి. చివరి మాట్లాడండి. చివరి 17 చివరిలో ఉంటుంది.
ఆయన మనలో ఎవరికి దూరముగా ముందువాడు కాడు. ఆయన మనల్ని ఒకవేళ ఆదాము అవ్వమ్మ గారు వాళ్ళిద్దరు తప్పు చేసినా వాళ్ళకు మళ్ళీ వాళ్ళను విడిచిపెట్టి ఉండలేక, వాళ్ళను దూరం చేసుకోలేక వారిని ఏం చేశాడు, వాళ్ళకు కావలసినవి మరల వాళ్ళకు చర్మపు చక్రాలను తొలగించి తర్వాత వాళ్ళను ప్రేమించినట్టుగా కనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా అపోస్తలుల కార్యం 7:50 చూడండి. 7వ అధ్యాయం 50 చూడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టెదరు. అంటే ఇక్కడ ఒక ప్రవక్త రాస్తున్నాడు ఏమని, ఆకాశ సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఈయనకు మరి ఆయన మనలో ఎలా ఉంటాడు అన్నప్పుడు మనకు ఆయన తలుసుకుంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన మన దగ్గర ఉండాలనుకుంటున్నాడు. ఆయన మన దగ్గర మనతో ఉండాలనుకుంటున్నాడు. ఇంకా మనము కోరుకుంటే ఆయన మనలోనే ఉండాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మన హృదయములో మనలో ఉండాలనుకుంటున్నాడు. ఇదేంటండి, ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన ఎలా పడతాడండి మనలో అని మనకు డౌట్ రావచ్చు. ఆయన ఎలాగైనా మారగలడు. ఆయన మనలో ఉండాలనుకుంటున్నాడు, మనలోనే నివసించాలనుకుంటున్నాడు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18 చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవునిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందును అన్నాడు. దేవుడేమో మనలో ఉండాలనుకొని మనతో నివసించాలనుకుంటున్నాడు, మనతోటే జీవించాలనుకుంటున్నాడు, మనతో జీవించాలనుకుంటున్నాడు. మనకు జీవించాలనుకొని మనకు ఏం చేశాడంటే, ఇగో నాయన నువ్వు భూమి మీదకి వెళుతున్నావు, నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నిన్ను మోసపుచ్చడానికి ఒకడు వస్తాడు, వాడు నిన్ను మోసపరుస్తాడు. వాడు నిన్ను మోసపరిచిన తర్వాత నీ మనోనిద్రలు ఏమైపోతాయి, గుడ్డితనం అయిపోతాయి. గుడ్డితనం అయిపోయిన తర్వాత నువ్వేమైపోతావు, నా మనసు తెలుసుకోలేక నువ్వు భూమి మీద నాశనం అయిపోతావు. అపవాది మాయలో పడిపోతావు, అపవాది వలలో పడిపోయి నా మనసు ఏంటో తెలుసుకోలేక మరలా నువ్వు తిరిగి నా దగ్గరికి రాలేక నువ్వు పోతావనేసి మనను ప్రేమించి ప్రేమైన దేవుని పిల్లరా, ఆయన మనసును మనము ఈ 66 పుస్తకాల్లో రాయించి మనకిచ్చాడు. మనకిచ్చి ఈ 66 పుస్తకాలను మనకి ఏం చేయమంటున్నాడో చూడండి ప్రియమైన దేవుని పిల్లలు. ఈ 66 పుస్తకాలని ఆయన మనసును మనం ఏం చేయాలంటున్నాడు, ఆయన మనసును ఎలా నేర్చుకోవాలంటున్నాడో చూడండి, ఆయన మనసును ఎలా తెలుసుకోవాలంటున్నాడో చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియమైన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలను నీ హృదయములో ఉంచుకోవాలి. ఏం చేయాలంటున్నాడు, ఇగో నేను నా మనసు ఉంది కదా, నా మనసు నీకు ఆజ్ఞాపిస్తున్నాను కదా, నా మనసు అంతా నీకు బయలుపరిచాను కదా, నా మనసు అంతా నీకు 66 పుస్తకాల్లో పెట్టాను కదా, ఈ మనసు అంతా నువ్వేం చేయాలంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నిటినీ, నా మనసులో ఉన్న మాటలన్నిటినీ ఏం చేయాలంటున్నాడు, నీ హృదయములో పెట్టుకోవాలి. పెట్టుకొని ఏం చేయాలంటున్నాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఈరోజు నీ కుమారులను నువ్వు టీచర్లకు అప్పచెప్పొద్దు నాయన, టీచర్లకు అప్పచెప్పొద్దు, ఆయాలకు అప్పచెప్పొద్దు, వారికి అప్పచెప్పొద్దు, నీకు అప్పచెప్పొద్దు. నీ కుమారులకు నువ్వు ఏం చేయాలంటున్నాడు,
నీ కుమారులకు నువ్వే నేర్పించాలి. టీచర్లు వచ్చి నేర్పించొద్దు. టీచర్లకు నువ్వు నీ కుమారులను అప్పచెప్పొద్దు, నీ కుమార్తెలను అప్పచెప్పొద్దు. నువ్వేం చేయాలంటే నీ పిల్లలకు నువ్వే బోధించాలి, నువ్వే నేర్పించాలి. నీ పిల్లలకు ముందుగా నువ్వేం చేయాలంటే ముందుగా ఈ మాటలన్నింటినీ నువ్వు ధ్యానించి నువ్వు పరిశీలించి నీ మాటలు నా మనసు తెలుసుకొని నా మనసంతా నువ్వు చదివిన తర్వాత నా మనసంతా నువ్వు తెలుసుకున్న తర్వాత నా మనసులో ఉన్న మాటలన్నింటినీ హృదయంలో పెట్టుకొని ఆ హృదయంలో ఉంచుకున్న నీ మాటలు నువ్వేం చేయాలంటే తెలుసా, నీ పిల్లలకు నీ కుమార్తెలకు నీ కుమారులకు నువ్వేం చేయాలంటున్నాడు, నువ్వు వాటిని నేర్పించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఏ టైంలో నేర్పించమంటున్నాడు అంటే చూడండి, నువ్వు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవను నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని మాట్లాడించి నేర్పించాలని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు ఇలా చెప్తున్నాడు? నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి, నా మనసంతా నువ్వు నేర్పించాలని చెప్తున్నాడు. ఎందుకనంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు పరలోకములో ఆయన తన పిల్లలకు నేర్పిస్తున్నాడు. పరలోకములు ఎవరున్నారు? తన పిల్లలు. పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? పరలోకములో ఉన్న పిల్లలు ఎవరు? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన పిల్లలు ఎవరు? మనం పరలోకం నుంచి వచ్చాము. మనం తండ్రిని నేర్పించాడు, మనకు ఆల్రెడీ నేర్పించాడు. నేర్పించాడు. కానీ యేసుక్రీస్తుకు నేర్పించాడు, పరిశుద్ధాత్మ దేవుడికి నేర్పించాడు. కానీ మనం ఏమైపోయామంటే మనం వాటినన్నిటినూ మరిచిపోయిన తర్వాత మరలా ఇంకేం చేస్తున్నాడంటే, మీకు భూమి పరలోకంలో మీకు అందరికీ నేను నేర్పించాను, కానీ మీరు భూమికి వచ్చిన తర్వాత మీరు మర్చిపోయారు కాబట్టి మరలా నేను ఏం చేస్తున్నా అంటే, ఇగో నేను మీకు అన్ని నేర్పించాను కదా, పరలోకంలో నేర్పించాను కదా, ఆ మాటలని మరలా నేను నా కుమారుల ద్వారా మీకు భూమి మీదకి పంపించి ఆ మాటలు మీకు చెప్పిస్తాననేసి తండ్రి నేర్పించిన మాటలే, మనకు భూమి మీదకి పంపించిన మాటలే ఈ 66 పుస్తకాలు. ఈ మాటలు మనకి ఎవరు చెప్పారు? సాక్షాత్ దేవుడు చెప్పాడా? భూమి మీద ఎవరు చెప్పారు మనకు? కన్న తండ్రిని దేవుడు ఎవరికి చెప్పాడు? ఆ మాటలు ఎవరు తీసుకొని వచ్చారు? ఎవరు తీసుకొచ్చి మనకు నేర్పించారు? యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. అదే చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. మిమ్మల్ని ఊర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు ఎవరు? సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు మీకు బోధించుచున్నానని చెప్పుచున్నాడు. ఎవరు ఈయన? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఎవరు నేర్పించారంట? తండ్రి అయిన దేవుడు నేర్పించాడండి. తండ్రి నేర్పించాడు. ఆ తండ్రి నేర్పించిన మాటలే మనకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి కింద చదవండి. తండ్రిని గూర్చి తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పేదని వారు గ్రహించకపోయేది. ఎవరు గ్రహించకపోయారు? మనకు తండ్రి చెప్పాడు, కానీ మనం ఏం చేసాము? మనం గ్రహించలేకపోయాము. మన మనసులో ఏమైపోయాయి? మన మనోనేత్రాలు గుడితనం కలిగిపోయాయి. మనం కానీ యేసుక్రీస్తు వారికి గుర్తున్నాయి. ఆయన గుర్తున్నాయి కాబట్టి మనకు మరలా బయలుపరుస్తున్నాడు. ఇంకా చదవండి. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయననియు నా యంతట నేను ఏమీ చేయక
తండ్రి నాకు నేర్పినట్టుగా ఈ సంగతులను మాట్లాడుచున్నానని మీకు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని ఆయనతో చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు పరలోకంలో నేర్చుకొచ్చిన మాటలే ఈరోజు మనకు భూమి మీద మనకు ఈ 66 పుస్తకాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన నేర్పించిన మాటలే మనకు చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చదవండి. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు వస్తాడు. ఇగో యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు నేర్చుకుని భూమి మీదకి వచ్చేసాడు. ఆయన దగ్గర ఉన్న సమాచారం అంతా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇంకా కొన్ని మాటలు అక్కడ ఎవరు నేర్చుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు నేర్చుకుంటున్నారు. అక్కడ ఇంకా ఆయన దగ్గర ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఇగో నేను కొన్ని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. నేను వెళితేనే కానీ మీకు ఆయన రాడు. నేను వెళ్ళలేదనుకో ఆయన రాడు. నేను వెళితేనే ఆయన వస్తాడు. దేవుని పిల్లారా, ఆయన వచ్చి మీకు ఇంకా అనేక సంగతులు నేర్పిస్తాడు. ఆయన ఇంకా ఎన్నో సంగతులు నేర్చుకున్నాడు, తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఆ సంగతులను మీకు బయలుపరుస్తాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అదే యోహాను సువార్త 16:13 చదవండి. అయితే ఆయన అనగా ఎవరైనా సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన మళ్ళీ ఈయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంట? ఆయన తనంతట తానే ఏమీ బోధించక, మరి ఆయన ఏమి బోధించట్లేదు, తనంతట తాను ఏమి బోధించట్లేదు. ఆయన ఎట్లా బోధిస్తున్నాడంట? ఆయన తనంతట తాను ఏమి బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియజేయును. ఈయన ఎక్కడ విన్నాడంట? ఈయన ఎక్కడ నేర్చుకొని వినిన సంగతులు ఈయన ఏం చెప్తున్నాడు? ఆయన వేటిని వినునో అంటే ఈయన అక్కడ విన్నాడంటే ఎవరు చెప్పారు? ఈయన విన్నాడు అంటే ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలే ఆయన విని ఏమైతే నేర్చుకున్నాడో వాటినే మీకు బోధించి సంభవించబో సంగతులను కూడా చెప్పుకోవచ్చు. దేవుని పిల్లలు వీళ్ళు నేర్చుకొని తన తండ్రి మనసు ఎరిగేసి ఆయన పిల్లలకు ఆయన మనసు ఎరిగారు. ఎవరు? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. తన కన్న తండ్రి అయిన మనసు ఎరిగిన పిల్లలు అన్నమాట. ఆ మనసు ఎరిగిన పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. భూమి మీద వాళ్ళు ఇద్దరు వచ్చి ఏం చేస్తున్నారో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 49. ఈ సందర్భం మనం చూసినట్టయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు పస్కా పండుగ కోసము యెరూషలేము దేవాలయానికి వస్తారు. యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారిని వీళ్ళు మరియమ్మ గారు, యోసేపు గారు వీళ్ళిద్దరూ మర్చిపోయి ఆయనను మర్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా వీళ్ళు వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేసరికి అప్పటికి 3 రోజులు అయింది. ఈ 3 రోజుల వరకు ఈయన ఎక్కడ ఉన్నారు? యేసుక్రీస్తు వారు దేవాలయంలో వారికి బోధ చేస్తున్నాడు. ఎవరికి ఎక్కడ బోధ చేస్తున్నాడు? వాళ్లకు చూడండి 49. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా?
ఇగో నేను ఎందుకు వచ్చానో తెలుసా మీకు? నా తండ్రి మనసు ఎరిగిన వాడిని నేను, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అనేసి ఆయన అక్కడ వారికి బోధ చేస్తున్నట్టుగా ఉంది. ఆయన బోధ చేసి ఎలా ఉంటుందంటే ఆయన బోధ, ఆ పస్కా పండుగ యెరూషలేం దేవాలయంలో వాళ్ళు 12 ఏళ్ళ వయసులో అప్పుడు కూడా ఈయన ప్రశ్నలు వేస్తా ఉంటే వారు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈయన వాళ్ళకు ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రశ్న ఈయన చేస్తున్నాడు, జవాబు కూడా ఆయన చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన ఎలా ప్రశ్నలు వేస్తున్నాడంటే ఆయన చెప్పే బోధకు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా అంటే ప్రియమైన దేవుని పిల్లారా, చాలా ఆయన 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 ప్రశ్నలు ఎలా ఉంటాయో, ఏ దేవుడు వేసిన ప్రశ్న ఒక ప్రశ్న చూద్దాం ఎలా ఉంటుందో. యోబు గ్రంథము 38:4 చూడండి. యోబు గ్రంథం 38:4 చూడండి. ఇక్కడ దేవుడు ఎవరికి ప్రశ్న వేస్తున్నాడు? యోబు గారికి ప్రశ్న వేస్తున్నాడు. యోబు గారికి ప్రశ్న వేస్తూ ఏమని అడుగుతున్నాడు చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి యోబు? ఈయన భూమి పునాదులు వేసినప్పుడు ఈయనకి తెలుసా? తెలుసు. కానీ ఈయన ఏమైపోయాడు? మర్చిపోయాడు. భూమికి పునాదులు వేసినప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? యోబు ఎక్కడ ఉన్నాడు? దేవుడు భూమికి పునాదులు వేసేటప్పుడు యోబు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఆయనలో ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు, పరలోకములో ఆయనలో ఉన్నాడు. ఆయన చేసేటప్పుడు తండ్రిలో ఉన్నాడు. దేవుని పిల్లారా, అందుకే అంటున్నాడు, దేవుడు ప్రశ్న వేస్తున్నాడు యోబుకి. యోబు ప్రశ్న వేస్తూ, నాయన యోబు, నీకు భూమికి పునాదులు వేసేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నాయన అని అడుగుతున్నాడు. కానీ ఈరోజు మనకు ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే పిచ్చిగా అనిపిస్తాయి. ఇదేంటి దేవుడు, నేను భూమి ఇప్పుడు పుట్టింది, నేను పుట్టింది మొన్న, నాకు దేవుడు ప్రశ్న చేస్తున్నాడు ఏంటి? నాకు భూమి గురించి నాకేం తెలుసు ఆయన అని అంటాం. కానీ దేవుడు తెలుసు కాబట్టి ప్రశ్న వేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అదే సమాధానం కూడా ఆయనే చెప్తున్నాడు. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు వృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. అప్పటికి పుట్టి ఉన్నావు నాయన యోబు, నువ్వు చాలా ముసలోడివి, నీకు తెలియదు కానీ నువ్వు ఎప్పటి నుంచి ఉన్నవాడు, నువ్వు ముసలోడివి నాయన. నువ్వు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావు నాయన. అప్పటికి నువ్వు పుట్టావు. ఎక్కడ పుట్టావో తెలుసా? నాలో ఉన్నావు, నాలో పుట్టి ఉన్నావు కాబట్టి నీకు తెలుసు నాయన. కానీ నీ మనోనిద్రలు ఏమైపోయినాయి అని చెప్తూ ఇంకా ఈయన దావీదు గారు తెలుసుకున్నాడు. దావీదు గారు తన మనసు ఎరిగాడు కాబట్టి దావీదు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 90 కీర్తన 1వ అధ్యాయం చూడండి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇక్కడ చెప్పాడండి. అక్కడ యోబు గారు చెప్పలేకపోయాడు, ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా బైబిల్లో ప్రతిదీ రాయించాడు. కానీ ఈరోజు ఎవరినైనా మనం బయట వాళ్ళని అడిగితే వీడికి ఏమైనా పిచ్చి పట్టింది, వీడికి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు, వీడికి ఏం అర్థం, వీడికి పిచ్చోడైపోయాడు అనుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, కానీ దేవుడు మనసెరిగిన పిల్లలకు మాత్రము ప్రతిదీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 66 పుస్తకాలు ఇచ్చింది ఆయన, అన్ని ఆయననే. ప్రశ్న రాశాడు, జవాబు కూడా ఆయనే రాశాడు. కానీ ఆయన మనసు తెలుసుకోలేక, ఆయన మనసును చదవడానికి ఎవరు ఇష్టపడుతున్నారండి పిల్లలు? ఆయన మనసు చదవలేకపోతున్నారు, ఆయన మనసు తెలుసుకోలేకపోతున్నారు. ఆయన మనసు తెలుసుకోలేకపోతూ ఇగో దేవుడు ప్రశ్న వేశాడు కదా అనేసి ఇంకా వాడు కూడా సాధారణ గడువు ప్రశ్న ఏమో పెట్టాడు. వాడు ఎలా ప్రశ్న వేస్తున్నాడో చూడండి. అవ్వ దగ్గరికి వచ్చేసి,
3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇది నిజమా? ఏమంటున్నాడు స్త్రీతో వచ్చి? వాడు ప్రశ్న వేసేదాడు, ఇది నిజమా? మనల్ని వాడు ప్రశ్న వేసేస్తున్నాడు. ఇగో భూమి మీద మనకు వాళ్ళు ఇవన్నీ మనం బైబిల్లో దేవుడు రాయించేస్తే ఆ రాయించేసింది చదివి అర్థం చేసుకోలేక, ఆ చేసిన అర్థం చేసుకోలేక హేతువాదులు ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు ఈ ప్రశ్న వేసాడు అనుకోండి, ఆ ప్రశ్నలకు వీడేమైపోతున్నాడు? మాయలో పడిపోతున్నాడు. దేవుని పిల్లారు, ఆ రోజు అవమ్మ ఎలాగైతే మాయలో పడిపోయిందో, ఈ రోజు కూడా హేతువాడు ప్రశ్న వేసే ప్రశ్నలకు ఈరోజు మాయలో పడిపోయి ఈరోజు మనకు అవన్నీ ఎక్కడ జరుగుతాయి బ్రదర్? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినైనా నీకు సమస్తం సాధ్యం అన్నాడు కదా అని అంటే అవి ఎక్కడ జరుగుతాయి బ్రదర్? ఆ రోజు జరిగినాయి కానీ ఇప్పుడు ఎక్కడ జరుగుతాయి బ్రదర్ అంటారు. కానీ నీకు ఆవగిందంత విశ్వాసం ఉంటుంది. నువ్వు వేర్లతో లేపబడి, ఒక చెట్టును లేపబడి సముద్రంలో పెట్టి నాటు యేసునామములో నాటబడు అంటే అది నాటుతుంది. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యం. మనకు అవిశ్వాసం లేదు. అవిశ్వాసం లేక ఆ రోజు అవ్వమ్మ గారు విశ్వాసం కోల్పోయింది. విశ్వాసములు నిలకడగా లేదు. దేవుడు చెప్పాడు కదా, నువ్వు తిరుదినమున నిశ్చయంగా చచ్చేదవమ్మా అని అన్నాడు కదా. మరి నిశ్చయంగా చచ్చేదవు అంటే ఆమెకు తెలియదా? దేవుడు చెప్పిన దేవుని మాట మీద నమ్మకం లేదా? నమ్మకం లేదనే కదా నువ్వు అపవాది చెప్పిన మాటకు నువ్వు నిజమా అంటే మాయ మాటలలో మోసపడిపోతావా? రోజు ఎంతమంది మోసపోతున్నారు అలాగా? రోజు ఎంతమంది మోసపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లారా? ఈరోజు పరలోకం ఉంది, నిజంగా పరలోకం ఉందా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు చనిపోతే నరకానికి పోతావు అంటే ఏముందిలే బ్రదర్, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోతే ఏముంది? చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోతే ఏముంది బ్రదర్? మనం ఏమన్నా చూస్తున్నామా? మళ్ళీ కౌంటర్. దేవుని పిల్లారా, పరలోకం ఉంది, నరకం ఉంది. నువ్వు చచ్చితే ఎక్కడికి పోతావో, నరకంలో ఎంత భయంకరంగా ఉంటుందో ఒక అపవాదికి తెలుసు. కాబట్టి వాడు ఆ పరలోకాన్ని తప్పించుకొని వాడు భూమి మీదకి వచ్చాడు. పరలోకాన్ని అంటే వాడు శిక్షను తప్పించుకోలేదు, కొన్ని దినాలు తప్పించుకున్నాడు. ఆ కొన్ని దినాలు తప్పించుకున్న తర్వాత ఇక అప్పుడు యేసుక్రీస్తు వారు అపవాదిని గతించేటప్పుడు ఒక దయ్యం పట్టిన వాడి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా మాకు ఇంకా సమయం రాలేదు కదా నాయన, నన్ను ఎందుకు మళ్ళీ పాతాళానికి పంపిస్తావని వాడు భయపడుతూ ఉంటే, మనమేమో ప్రియమైన దేవుని పిల్లలు ఆ పాతాళం అంటే మనకు భయం లేదేంటి? చచ్చిపోతామని భయం, కానీ ఆ చచ్చిపోతే నరకానికి పోతామని భయం లేదు. చావు అంటే ఏమనుకుంటున్నారు? చావు అంటే తండ్రిని చూసే ఆ మహాభాగ్యము. ఈ లోకంలో ఉన్నంతసేపు మనము ఏ రోజైనా చనిపోవలసిందే. నువ్వు ఎప్పుడైనా చనిపోవాల్సింది, ఇక్కడ శాశ్వతం కాదు కదా. నరులారా తిరిగి రండని మీకు సెలవిచ్చాడు. ఇచ్చిన నువ్వు భూమి మీదకి వచ్చిన నువ్వు ఏం కావాలి? నువ్వు ఏ రోజైనా చనిపోవాలి. ఇది మాత్రము ఖచ్చితము, ఇది కన్ఫర్మ్. నువ్వు భూమి మీద ఇలాగ శాశ్వతంగా ఉండలేవు కదా. ఉన్న నువ్వు భూమి మీద నువ్వు ఏం చేయాలంటున్నాడు అంటే, తండ్రి ఇష్టమేంటో తండ్రి తెలుసుకోవాలి. ఆ మనసు ఏంటో తెలుసుకొని నువ్వు బ్రతుకుతే, నరులారా తిరిగి ఎక్కడికి రమ్మంటున్నాడు? పరలోకానికి రమ్మంటున్నాడు. నరులారా మీరు నా మనసు తెలుసుకొని భూమి మీద బ్రతికి నువ్వు తిరిగి నా దగ్గరికి రండి నాయన అంటే, నేను నీ మనసు ఎందుకు నాయన, నీ మనసు తెలుసుకొని నేనేం చేయాలి? నేను పోతాను నరకానికి అంటే ఏం చేస్తారు? నేను దేవుడులారా, అందుకే ఆయన బాధపడుతున్నాడు. 6వ అధ్యాయానికి వచ్చి మనకు ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేసరికి ఆయన బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసిండు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. తాను భూమి మీద
నరులను చేసినందుకు దేవుడు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఆయన ఏమో నీ కోసం ఆయన మనసు తెలుసుకోవాలి, ఆయన నీ దగ్గర ఉండాలి, నీ కొరకు నీతో ఆయన హ్యాపీగా ఉండాలి, నీతో సంతోషంగా ఉండాలి, నీతో జీవించాలి, నీలోనే ఆయన నివసించాలని ఆయన అనుకుంటే ఆయన హృదయాన్ని మనము నొప్పింపచేసాము, ఆయన హృదయాన్ని మనము ముక్కలు చేసాము. నా హృదయం పగిలిపోయింది, నా హృదయం బాధగా ఉంది అని అంటాం కదా, ఆయన హృదయం నొచ్చుకున్నదంట. అసలు ఎందుకు చేశాను రా వీళ్ళని భూమి మీద, ఇంత నీచులను తెలిసింటే అసలు చేయకపోదునేమో అనుకున్నాడేమో దేవుడు. మనం అనుకుంటాం కదా, కొంతమంది తల్లిదండ్రులు వాడు చెప్పిన మాట వినకపోతే నేను కనకపోయినా బాగుండు కదరా, నాకు పిల్లలు లేకపోయినా బాగుండు అనుకునే తల్లిదండ్రులు లేరా ఈ భూమి మీద? ఎంతోమంది ఉన్నారు ప్రేమ దేవుని పిల్లలు. ఇలాంటి పిల్లలను నేను కనకపోయినా బాగుండేదిరా నాయన, నేను కని నేను తప్పు చేశాను అనుకునే తల్లిదండ్రులు చాలామంది భూమి. అలానే దేవుడు కూడా ఆరోగ్యంకి వచ్చేసరికి ఆయన నేను ఈ పిల్లలు ఎందుకు కన్నానురా అనేసి ఆయన బాధపడే పరిస్థితి వచ్చేసింది. ప్రేమ దేవుని పిల్లలు అంత బాధ పెట్టినా కూడా తన పిల్లలను వదులుకోలేదు. ప్రేమ దేవుని పిల్లలు వదులుకోలేదు, తన పిల్లలను రక్షించుకోవాలనేసి మళ్ళీ నోవా గారితో 100 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. సువార్త ప్రకటించినా కూడా ఎవరు కూడా మారలేదు. కానీ మనం ఈరోజు సమాజం కూడా అలానే ఉంది. ఆ రోజు నోవా గారు కాలంలో జలప్రలయ కాలంలో ఆ రోజు మనుషులు ఎలా ఉన్నారో ఈ రోజు మనుషులు కూడా అలానే ఉన్నారు. ఈరోజు బైబిల్ ఎంత ఎక్కువ అమ్మబడుతుంది అంటే, బైబిల్ నెంబర్ 1గా అంటే ఎక్కువ అమ్ముడుపోయే పుస్తకం ఏదంటే బైబిల్. ఇంత బైబిల్ అమ్ముడుపోతుంది, ఇంతమంది బైబిల్ చదువుతున్నారు, కానీ ఆయన మనసు అర్థం కావట్లేదు. ఆయన మనసు అర్థం చేసుకునే పిల్లలు లేరు. అందుకే మనకు రోమపత్రికలో నా మనస్సును నాకు ఆలోచన చెప్పేవాడు ఎవడు? నా మనసును విషదపరిచి వాళ్ళ పరిశీలన చేసి ఆ పరిశీలనను ప్రభా నా పిల్లలకు క్లుప్తంగా వివరించే పిల్లలు ఎవరు? అలా వివరించే పిల్లలు లేరు. ఈరోజు వాళ్ళు ఎలా మనసు అంటే వాళ్ళ మనసును చెప్పుకుంటూ వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన బోధన చెప్పుకుంటూ భూమి మీద పిల్లలందరినీ నరకానికి పంపిస్తున్నారు. ఆయన మనసును ఎలా తెలుసుకోవాలో చూడండి. ఆయన మనసును ఎలా తెలుసుకోవాలి? పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఈ భూమి మీద మీ గురించి చింతిస్తున్నాడు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. మీరు భూమి మీద మీ బ్రతుకులు ఎలా బ్రతకాలి, నాకు తిండి కోసమా, గుడ్డ కోసమా, నీ ధనం కోసమా, దేనికోసం నువ్వు చింతపడుతున్నావు? ఈ చింత అంతా నువ్వు పక్కన పెట్టేసేనైనా, నువ్వు చింత అంతా పక్కన పెట్టేసి ఆకాశ పక్షులను చూసావా? అవి విత్తవు, కోయవు, కోట్ల కూర్చుకొనవు, అయినా వాటికంటే నువ్వు శ్రేష్ఠుడివే. నీకెందుకు నాయన చింత? నువ్వు చింతపడి నువ్వేమైనా తక్కువ చేసుకోగలుగుతావా? చేసుకోలేవు కదా. ఈ చింత అంతా నా మీద వేసేసేనైనా, నేను నిన్ను పోషిస్తాను, నేను పెంచుతాను. నువ్వేం చేయాలంటున్నాడు? నువ్వు నా మనసు తెలుసుకోనైనా, నా మనసు తెలుసుకో అంటున్నాడు. లూకా సువార్త 15:10 చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆయన మనసు ఏంటో తెలుసా? ప్రేమ దేవుని పిల్లలు, ఒక్క పాపి మారితే ఆయన కోటాను కోట్ల దూతల ఎదుట
ఎంత సంతోషపడతాడో అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఆయనకు సంతోషం అంట. ఆయన సంతోషం, ఆయన మనసు ఎవరికి తెలుసు? ఇగో ఒక పాపిని మార్చి పరలోకానికి పంపించాలని మనసు ఎవరికి ఉంది ప్రియమైన దేవుని పిల్లారా? ఈరోజు కాపరులైన వారు, మీ కాపరులు గుడ్డివారు అయ్యారని ఇండియా పత్రికలో మన ప్రవచనం ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లారా. మీ కాపరులు గుడ్డివాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఎందుకు ఈ కాపర్లు ఎలా ఉన్నారంటే, వాళ్ళు తమకు నచ్చిన బోధన చెప్పుకుంటూ తన స్వలాభం కోసం, వాళ్ళు బాగుపడటానికి, వాళ్ళు ఇష్టానుసారంగా, వాళ్ళు జలసాలుగా, వాళ్ళు ఆస్తులు కూడా పెట్టుకోవడానికి మిమ్మల్ని బలి చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. తన దగ్గరకు వచ్చిన పిల్లలు తనను మేపడానికి ఇచ్చిన గొర్రెల్ని, ఆ గొర్రెలకు పచ్చిగల చోట్ల పరుండబెట్టి వాటిని మేపి వాటిని పరలోకానికి తీసుకుపోవాలనే ఆలోచన ఎంతమంది కలిగి ఉన్నారో ప్రియమైన దేవుని పిల్లలు. చూస్తే వ్యక్తికి ఒక్కరు కూడా కనిపించారు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే ఆయన మనస్సు ఎరిగిన పిల్లలు భూమి మీద ఒకడైనా లేడని తెలుసు చెప్తున్నాడు. కానీ మనము అలా ఉండొద్దు ప్రియమైన దేవుని పిల్లలు. మనం ఎలా ఉండాలంటే, మనకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు దేవుడు మనస్సు. ఈ మనసుని మనం ఏం చేయాలంటున్నామంటే, ఈ మనసును మనము క్షుణ్ణంగా పరిశీలించాలి, చదవాలి, ధ్యానించాలి. దావీదు గారు ఏం చేశారు? దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించుచు అన్నాడు. దివారాత్రులు, పగలని లేదు, రాత్రని లేదు, నిద్ర కూడా మానేసి మనము దేవుని పనిని, దేవుని ఆలోచన, దేవుని ధర్మశాస్త్రం అంటే ఆయన మనసు, ఆయన మనసును ధ్యానించుచున్నాడంట. మనమేమో దేవుని మనసుని ఎప్పుడు ధ్యానిస్తున్నాము? ఎప్పుడు మనం ఆయన ఆలోచన, ఆయన మనసును తెలుసుకుంటున్నాము? మనం ఆదివారం ఆరాధనకు రాము, ఆరాధన వస్తే కూడా 1 గంట సేపు వాక్యం వినలేము. మరలా వారం వచ్చేదాకా కూడా దేవుని వాక్యాన్ని పట్టించుకుంటాం. ఆయన వాక్యాన్ని వినము. ఆదివారం ఒక్కరోజే గుర్తొస్తుంది మనకు చర్చి. అది ఏంటంటే ఆచారం. ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాం. వెళ్ళకపోతే తక్కువ ఏమనుకుంటారో, మీరు చర్చి కూడా పోరా అని అంటారేమో అని వాళ్ళ కోసమైనా పోతారు. అది కాదండి. మనం క్రైస్తవుడిగా మారిన తర్వాత మనం ఏం చేయాలంటే, తన మనసెరిగిన పిల్లలుగా ఉండాలి. ఆ రోజు యేసుక్రీస్తు వారి తన మనసెరిగి భూమి మీద తనకి చేయుటకు నీకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చాను ఆయన అనేసి, ఆయన పని పూర్తి చేసి తన పరలోకానికి వెళ్ళినట్టుగా మనము కూడా మన దినములు ఒకటైన కాక మునిపే నువ్వు ఏ పని చేయాలో తన గ్రంథంలో లిఖించి భూమికి పంపించాడు మన దేవుని పిల్లలు. నువ్వు ఏ పని చేయాలో ఆయన మనసులో నీ మీద ఏం పెట్టుకున్నాడో నువ్వు 66 పుస్తకాలు చదివితే నీకు అర్థమవుతుంది. అలా ఆయన మనసెరిగిన పిల్లలు భూమి మీద ఎలా ఉంటారో అని చెప్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథము 12వ వచనము. దానియేలు గారి గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదవండి ప్రియమైన దేవుని పిల్లలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను కోరిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదులో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించు. ఇగో నీకు ఇచ్చిన పని ఏంటి? నువ్వు ఆయన సంతోష పని ఏంటి? ఒక పాపిని మార్చటం. ఒక పాపిని మారుస్తేనే ఆయన సంతోషపడితే, ఇంకా నువ్వు ఎంత ఒకళ్ళను, 2, 3, 10 మంది, 100 మందిని మారుస్తే ఆయన ఆనందానికి ఒక హద్దులు ఉండవు.
ఒక పద్యం ఉంటుంది, పుత్రుడు జన్మించినప్పుడు కలుగదు సంతోషము, పుత్రుని అందరూ పొగడగా అప్పుడు కలుగుతుందంట ఆ తండ్రికి సంతోషము. అది ఈ లోకములో ఉన్న సామెత. అలానే తండ్రి కూడా నువ్వు పుట్టినప్పుడు నీకు తండ్రికి సంతోషం కాదు, నువ్వు పుట్టి నా తండ్రిని నువ్వు సంతోష పెట్టినప్పుడు అప్పుడు సంతోషం. ప్రేమైన దేవుని పిల్లారు, నువ్వు ఆ తండ్రిని సంతోష పెడతావో ఆ తండ్రిని బాధ పెట్టేవాడి లెక్కలో ఉంటావు, నిర్ణయం నీకే వదిలిపెడుతుంది.